అక్కడ వచ్చే వాళ్ళకు ఇక్కడి నుంచి ఊళ్ళ నుంచి పల్లెల నుంచి డబ్బులు లేక ఇట్లా జరుగుతారు. ఏదో మాది ఎప్పుడు 350 మందికి టిఫిన్ డైలీ ఇలా తినిపిస్తున్నాడు. మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పుకున్నారు, ఏదైనా చేయండి మంచి పని చేయండి, అందరికీ లేని వాళ్ళకి అన్నం పెట్టండి, అందరికీ సలాం చేయండి. అది మాకు గుర్తు వచ్చి చేసినాం. ఒక 4 రోజులు రిమ్స్లో నేను కూడా అడ్మిట్ అయినాను. చూసినాను అక్కడ తిండి బాగలేదు. అందుకని చూసి పేదవాళ్ళకు చూసి నేను అబ్బాయి ఎంతో కష్టపడుతున్నారు పేదవాళ్ళు, ఏదో ఒకటి మా తరపున ఏదో హెల్ప్ చేస్తామని హెల్ప్ చేసినాము. మీ అందరితో మేము కూడా వచ్చినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అలీ వాళ్ళు మా తమ్ముడే, మా స్నేహితుడే. బాగా ఇల్లు కూడా కష్టపడుతున్నారు. నేను చాలా నుంచి చూసాను, కోటి నుంచి చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడేదో అక్కడ పని చేసుకొని సో ఈ స్వభావం నుంచి, సంకుచిత స్వభావం నుంచి కూడా బయటపడి భగవంతుడు ఇచ్చినటువంటి మన 2 చేతులలో ఒకటి నీ కోసం అయితే రెండవది పక్కవాడి చేయుత కోసం అనే స్వభావం కలిగినటువంటి వాళ్ళందరూ ఈ రోజు మన సమక్షంలో ఉన్నారు. కాబట్టి తీసుకుంటాం. ఎవరి పనుల్లో పోయి కిలకం. ఎవరైనా ఎదుగుతా అంటే ఇంకా సంతోషిస్తామే కానీ వాళ్ళతో మనకు జెలస్ అనేది ఇంకోటి మన ఆర్గనైజేషన్స్ కి లేవు. సో మన కావాలి అన్న దాదాపు 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఫౌండేషన్ వాళ్ళ తరఫున కడప రిమ్స్ హాస్పిటల్లో ప్రతిరోజు 350 మందికి టిఫిన్ పంచడం జరుగుతున్నది. కావున దయచేసి అందరూ లైక్ చేయండి. కావున డొనేట్ చేయదలిచిన వాళ్ళు పైన డొనేట్ చేయవచ్చు. सब करते रहते रिम्स के अंदर, खाना खिलाते रहते सुबह सुबह अर्ली मॉर्निंग 3:30 में तकरीबन खिलाते रहते। చాలు వీడియో నేస్తం నుంచి నారాయణ రెడ్డి రావాల్సిందిగా కోరుచున్నాను. నేస్తం ఫౌండేషన్ నుంచి. నేస్తం ఫౌండేషన్ నారాయణ